మనకందరికీ తెలుసు మణిపూర్. ఈ పేరు ఎత్తంగానే మనకు ఒక భయము, ఇంకొక విధంగా చెప్పాలంటే గూస్ బంప్స్. అక్కడ జరిగిన ఒక్కొక్క సంఘటన మనం నిజంగా ఆలోచిస్తే, ఊహించుకుంటే కూడా చాలా భయం వేస్తుంది. అక్కడ ఉన్న ఒక ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్, అలాంటి వాడు ఒక స్టేట్కి రక్షకునిగా, ఒక నాయకునిగా, ఒక అంబాసిడర్గా నిలబడిన ఒక వ్యక్తి మౌనంగా ఉండడం అనేది సిగ్గుచేటు. ఫిబ్రవరి 9, 2025 నాడు ఎన్ బిరేన్ సింగ్ యాజ్ ఏ సీఎంగా రిజైన్ చేసేశాడు. బాధపడి నా స్టేట్ని నేను సరిగా కాపాడుకోలేకపోయాను అనే ఒక సింపతితో అతను రిజైన్ చేయలేకపోయాడండి. రిజైన్ చేయడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ నేను మీకు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మనకందరికీ తెలుసు, ఇప్పుడు ట్రంప్ అనేవారు ఒక ప్రో క్రిస్టియన్ నాయకుడిగా మనకు కనిపిస్తున్నాడు. అమెరికాను క్రిస్టియన్ స్టేట్గా మార్చడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులపైన జరుగుతున్న దాడులను గురించి కూడా ఇతను ఆలోచిస్తున్నాడు. అలాంటి సమయంలో కొద్ది రోజుల తర్వాత మన ప్రధాన మోదీ గారు ట్రంప్ని కలవడానికి యుఎస్కి వెళ్తున్నారు. మరొకసారి చెప్తున్నాను ఈ మాట, మన ప్రధానమంత్రి మోదీ గారు యుఎస్లో ఉన్న ప్రెసిడెంట్ ట్రంప్తో కలవడానికి వెళ్తున్నారు. అలాంటి సమయంలో ఖచ్చితంగా ఒక బీయింగ్ ఏ ప్రో క్రిస్టియన్ లీడర్గా మణిపూర్ గురించి మాట్లాడకపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ మాట ముందే అక్కడ లేవనెత్తుతారో ఏమో అనే ఒక ఆలోచనతో లేదా ఒక సందేహంతో సీఎంని రిజైన్ చేసేలాగా బహుశా వీలే చేశారేమో.